బీఆర్ఎస్ నుంచి పవన్ గౌడ్ గారు ఉన్నారు. పవన్ గౌడ్ గారు ఒక సీక్వెన్స్ ద్వారా అంటే హరీష్, కేటీఆర్, సంతోష్ రావు, ఇప్పుడు కేసీఆర్ ఏమనిపిస్తుంది ఈ సీక్వెన్స్ చూసి? ఇదంతా సీక్వెన్స్ కాదు, ఓన్లీ ఇదంతా ఒక డైవర్షన్ ఒక డైరెక్షన్ లో పనిచేస్తున్నారు. ఐ ఆమ్ విత్ యూ, డోంట్ బాదర్ యూ అని ఎవరు చెప్పిండ్రో ఒకసారి వాని చెవులకి వినబడాలి. వాడే ఇదంతా చేస్తున్నాడు. తెలంగాణ మీద పచ్చ కుక్కల కండ్లు పడ్డాయి. ఆ పచ్చ కుక్కను ఈ తెలంగాణలో ఉన్న పిచ్చి కుక్కను కూడా తరిమి కొట్టే రోజులు దగ్గరలో వచ్చినాయి. సాక్షిగా మాత్రమే కేసీఆర్ ని విచారించనున్నారు కదా, ఎందుకు ఇంత హడావిడి? అంటే సాక్షిగా ఎందుకు విచారిస్తున్నారు? అసలు కేసీఆర్ గారికి ఆ ఫోన్ ట్యాపింగ్ ఏం సంబంధం? ఏదైనా చూసుకుంటే అధికారులు చూసుకుంటారు. దానికి తప్ప కేసీఆర్ గారి మీద రాజకీయ కక్షతోటి మాత్రమే, ఏదైతే ఓటుకు నోటు కుంభకంలో బయటపడ్డ దొంగను అరెస్ట్ చేసిండనే బాధతోటి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మ, తెలంగాణ కోసం కొట్లాడిండు, తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిండు. నేను చచ్చుడో తెలంగాణ అచ్చుడో అనే నినదించిండు. తెలంగాణను ప్రతి దిక్కుల నుంచి వెళ్ళి 4 కుక్కలు ఎప్పుడైతే బయటికి వచ్చి తెలంగాణను ఆగం చేద్దామని చూసినాయో వీటన్నిటిని పటాపంచలు చేసిన యోధుడు బాపు కేసీఆర్ గారు. ఆయనను అగౌరవపరచడానికి మాత్రమే ఇలాంటి కథలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఆయనకి రాబోయే రోజులల్లా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, పెద్ద అయిన ఆదేశాల మేరకే ఫోన్లు నిఘా పెట్టామనే వాంగ్మూలం ఇవ్వడంతోనే కేసీఆర్ విచారణ అని చెప్పి అంటున్నారు. బయటికి వచ్చిందా? అది బయటికి వచ్చిందా? పేపర్ల కథనాలల్లా రోజు ఒక పిచ్చి కథనాలు, పిచ్చి కుక్కల్లాగా పడి కేసీఆర్ గారి గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ నాయకుల గురించి కథనాలు పుంకాలుగా రాస్తున్నారు. ఇదంతా ఎవడి డైరెక్షన్ లో రాస్తున్నారు అనేది కూడా తెలుసు. దాన్ని నమ్మడానికి లేదు. ఏబిఎన్ రాధాకృష్ణ అది రాసినటువంటి కథనంని ఎట్లా చూస్తారు మీరు? వాడో నైని బొగ్గు ఇవన్నీ నైని బొగ్గు కాదు. ఇవాళ ఒకటి రాసిండు, బీఆర్ఎస్ పార్టీ సైనికులు అయితే పైసలు తీసుకొని పనిచేస్తారట. ఆనాడు రేషన్ షాప్లో పనిచేసుకునేటోడు దొంగ బియ్యం అమ్ముకున్నాడు, కిరోసిన్ దొంగతనంగా అమ్ముకున్నాడు. ఈరోజు 1000 కోట్ల ఆస్తులకు ఎట్లా ఎదిగిపోయిండు? కాంట్రాక్టులకు, కమిషన్ల కోసము చంద్రబాబు నాయుడు బూట్లు నాకే రాధాకృష్ణ బాధ ఏందో మాకు అర్థమైతలేదు. బిడ్డ ఇప్పటికే ఊరుకున్నాము, ఇక ఊరుకునే ప్రసక్తి లేదు. నీ ఆంధ్రజ్యోతిని నిన్ను ఈ తెలంగాణ నుంచి తరిమి కొడతాం. ప్రాంతీయేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల దాకా తరిమి కొట్టాలి. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టాలి. రేవంత్ రెడ్డిని ఇంట్లోనే పాత్ర పెడతాం. ఆ బాలకృష్ణ కానీ ప్రాంతం పొలిమేరల దాకా తరిమి కొడతాం. కాకుండా నందినగర్లో నోటీసులు అంటించి వెళ్ళారు సిట్ అధికారులు. అధికారిక నివాసం ఇదే అని చెప్పి దాని నుంచే కదా మనకు అందరికి అర్థమవుతుంది కేసీఆర్ గారి గౌరవానికి భంగం కలిగించేదానికే ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా రాజకీయ పిచ్చి క్రీడ భాగమే మాత్రమే, ఇంకొకటి లేదు. టోటల్గా మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం మీద ఏం చెప్తారు? ఒక విచారణ ఒక సీరియల్ ఎపిసోడ్ లా కంటిన్యూ అవుతుంది, పులి స్టాప్ పడట్లేదు. ఇంకా ఎప్పటి వరకు కొనసాగుతుంది అనుకుంటున్నారు? పులి స్టాప్ పెట్టాడు. వాడి కుంభకోణాలకు పులి స్టాప్ ఉండదు, వాడి కాంట్రాక్టులకు పులి స్టాప్ ఉండదు, వాని ఎగవేతలకు పులి స్టాప్ ఉండదు. ఆ పాలన చేతగాక డైవర్షన్ కోసం ఏదో ఒకటి తీస్తూనే ఉంటాడు.